నా సర్వం నీవే. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము శిలువ ధ్యానాలలో ఉన్నాం. ఈ శిలువ ధ్యానాలు అంటేనే ధ్యానం అంటే జ్ఞాపకం చేసుకోవటము, లేదా దానిని జ్ఞప్తికి తెచ్చుకోవటం, దానిని మనము మననం చేసుకోవటం, శిలువని మననం చేసుకోవటం, శిలువని జ్ఞాపకం చేసుకోవటం. ఎందుకని శిలువని మనం జ్ఞాపకం చేసుకోవాలి, శిలువని మనం మననం చేసుకోవాలి, శిలువని ఎందుకు ధ్యానించాలి అంటే, శిలువలోనే క్రైస్తవుల యొక్క రక్షణ ముడిపడి ఉంది. శిలువలోనే మరణం మీద విజయం ఉంది, శిలువలోనే నిత్య జీవం ఉంది. కాబట్టి మనము క్రైస్తవ మతానికి మూలము ఎక్కడ పోయి ఎటు నుంచి ఎటు వచ్చినా ఆగేటటువంటి అంతిమ ఆ యొక్క స్థాయి ఏంటంటే శిలువ. శిలువలోనే క్రైస్తవ మత విశ్వాసము, నిరీక్షణ, మతము అనకూడదు కానీ క్రైస్తవుల నిరీక్షణ, విశ్వాసము ఆ యొక్క శిలువలోనే దాగి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శిలువ మనుషులమైన మనకి ఏం చేసింది, అసలు శిలువకి మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మనం ఏ రీతిగా శిలువకి మనము రిలేటెడ్గా మనము అవసరమైన వాళ్ళగానో, లేకపోతే శిలువకి ఏ రీతిగా మనము అవసరమైనటువంటి వ్యక్తులమో మనము ఇవాళ వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వాక్య ధ్యానంలో మనము నరుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు. ముందుగా మన గురించి, మన స్థితి గురించి మనం తెలుసుకోవాలి కదా. నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అని ఎవరంటున్నారు? మనము ఇప్పుడు వాక్యంలోకి వెళ్తే కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు మహారాజు వారు ఆయన ఒక కీర్తన రాస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన తన గురించి, ఎందుకనంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎందుకని ఆయన బిడ్డలమైనప్పటికీ ఆయన స్థితి మనలో లేదు కదా, ఆత్మీయ స్థితి. కానీ ఏ రకంగా పోల్చుకున్నా మనము దేవుని బిడ్డలమనే పేరు ఉంది, కానీ ఆ స్థితిని మనం ఎట్లా కోల్పోయాం. కాబట్టి ఇక్కడ ఈ దావీదు గారు చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నావంటే, దేవునితో అంటున్నాడు, ప్రభువా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. ఇక్కడ ఆగుదాం. నిజమే కదా, మనుషులమైన మనము, నరులమైన మనము ఏ పాటి వారు, మన స్థాయి ఏంటి, మన బ్రతికేంటి, మన యొక్క విధి విధానాలు ఏంటి, మన యొక్క ఆయుష్ ఏమిటి, ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం అసలు ఏమిటి, మన జీవితం అంతా క్షణభంగురం. ఈ పూట ఉండి రేపటికి వాడిపోయేటటువంటి వారు, గాలి బుడగ లాంటి వారు, నీటి బుడగ లాంటి వారు మన జీవితం అది. ఎందుకని మరణము మన చేతులలో లేదు, జనన మరణాలు దైవాధీనమై ఉన్నవి. మనము కేవలము క్షణకాలము జీవించి క్షణకాలములో కనుమరుగుపోయేటటువంటి వారు. బ్రతుకుంటే ఇలా ఉంటాము, చనిపోతే మట్టిలో పార్చి అది ఏమంటాం, పూడ్చిపెట్టబడతాము. 4-5 రోజుల తర్వాత, నెల తర్వాత ఈ శరీరము ఆ మట్టిలో కలిసిపోతుంది. దేర్ ఇస్ ద మ్యాటర్, అయిపోయింది. ఇలాంటి అల్పులం. మనకున్న ఆధిక్యత ఏమిటి, మనకున్నటువంటి గొప్పతనం ఏంటి? నా గురించి ఇంకొక మనిషి ఆలోచించాడంటే అర్థం ఉంది, నా గురించి ఇంకొకతను బాధపడ్డాడంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు దావీదు గారు? మహోన్నతుడైన దేవదేవుడైనటువంటి యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. దేవాది దేవుడైనటువంటి మహిమాన్వితుడైనటువంటి పరలోక రాజ్యం ఉన్నటువంటి తండ్రి గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. నిజమే కదా, మన అర్హత ఏంటి, మన యోగ్యత ఏంటి? కాదండి, నేను
సహవాసం చేయడానికైనా లేకపోతే ఇంకో దానికైనా నాకు సమపాటి ఉండాలంటాము కదా మనము. కయ్యానికైనా వీయానికైనా సరిజోడి కావాలని లోక నానుడు ఉంది కదా. మరి ఆ రకంగా ఆలోచించినప్పుడు మనము ఏ పాటి వారిని, మన యోగ్యత ఏంటి, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అసలు మన గురించి ఎందుకు ఆలోచించాలి, దేవునికి మనకు మధ్య ఉన్న అనుబంధం ఏంటి, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఏ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ గాడ్, దేవుడికి మనిషికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఎందుకు ప్రభు అయినటువంటి దేవుడు నీ గురించి నా గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను నా బిడ్డ గురించి జ్ఞాపకం చేసుకున్నానంటే అర్థం ఉంది. ఎందుకంటే వాడికి నేను జన్మనిచ్చాను, వాడిని నా బిడ్డ కాబట్టి వాడి చిన్న బాల్యం నుంచి పరిస్థితుల నుంచి వాడి మంచి చెడులన్నీ చూసి ఒక వయసు వచ్చిందాక వాడిని కాపాడుకుంటూ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫాదర్, నా తండ్రిగా నా బాధ్యత అది. బట్ వేరాస్ మనిషిని ఇక్కడ పుట్టి ఇక్కడ మట్టిలో కలిసిపోయి నీ గురించి మరి ప్రభువైనటువంటి వాడు, ఆది అంతము లేనటువంటి వాడు, చిరకాలము జీవించేటటువంటి ప్రభువైనటువంటి ఆ యొక్క యేసు ప్రభువు నిన్ను నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఒకటే కారణం. నేను పోయినసారి వాక్యంలో కూడా చెప్పాను, ప్రభువు మనల్ని ఎదురుకి జ్ఞాపకం పెట్టుకోవడానికి కారణం అయ్యిందంటే ఒకటి, ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని తన స్వహస్తాలతో సృష్టించాడు, ఆయన జీవవాయువును ఊది మనకి జీవాత్మను అనుగ్రహించడమే కాదు, ఈ భూమిని సృష్టించి ఈ భూమిని మొత్తము మీరు స్వతంత్రులై ఏలుకోండి, దీనినంతా అనుభవించి తిరిగి నరులారా నా వద్దకు రండి నేను పిలిచినప్పుడు మీరు నా దగ్గరికి రండి అని మనల్ని ఎంతగానో ఆశీర్వదించి తన బిడ్డలుగా ఈ లోకాన్ని సృష్టించి, మనకంటే ముందు చూడండి అసలు దేవుని ప్లానింగ్ ఎంత ఉందో చూడు, మొత్తాన్ని సృష్టించాడు, భూమిని, పక్షుల్ని, ఆకాశాల్ని, సముద్రాల్ని, భూమిని విడదీశాడు, అలాగే గాలిని ఇచ్చాడు, రకరకాల పక్షుల్ని ఇచ్చాడు, రకరకాల జంతువులు ఇచ్చాడు, రకరకాల ఫలసాయాన్ని ఇవ్వని భూమికి ఆజ్ఞాపించాడు, రకరకాల జలచరాలని ఇవ్వని సముద్రాన్ని ఆజ్ఞాపించాడు. ఇన్ని చేసి ఆఖరిగా అన్నీ మన కొరకు సిద్ధపరిచిన తర్వాత మనల్ని సృష్టించి గో అండ్ ఎంజాయ్, భూమిని మీరు అనుభవించండి అని పంపించాడు. ఏ తల్లిదండ్రి అయినా, బాధ్యత కలిగిన తండ్రి అయినా, ముందు చూపు కలిగిన తండ్రి అయినా ఇదే కదా చేసేది లోకంలో. అలా చేసినవన్నీ కదా మనం గౌరవిస్తుంది. బిడ్డల కోసము ఎంత గొప్ప ప్రణాళికతో ఇల్లు కట్టించాడు, ఆస్తులు కట్టించాడు, అవి కట్టించాడు, ఇవి కట్టించాడు, బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టాడు, పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకి డోకా లేకుండా చేశాడు. ఎంత చక్కటి తెలియగల తండ్రిరా అని చెప్పేసి కొంతమంది బిడ్డల తండ్రులు మనము అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. ఎందుకని అతను తన తండ్రి బాధ్యతల్ని చక్కగా నిర్వహించి బిడ్డల భవిష్యత్తుకి ఏ డోకా లేకుండా చేశాడని. హియర్ అదేవిధంగా మహోన్నతుడు అయిన దేవదేవుడు మన కోసము మనం నరులమని అల్పులమని భావించక తన బిడ్డలుగా భావించి నీ కొరకు నా కొరకు కావలసిన సమస్త ఈవులను భూమిపై సృష్టించి వాటిని అనుభవించి తిరిగి నా వద్దకు రండి అని పంపిస్తే మనమేం చేశాం? మన దుష్ప్రవర్తనతో, మన శరీర బలహీనతలతో, మన యొక్క పడికిమాలిన ఆలోచనలతో, సాతానుడు చెప్పినటువంటి ఆ ప్రలోభాలకు లొంగి క్షణికమైనటువంటి ఆశలకు, వ్యామోహాలకు, కోరికలకు, లోకాశలకు, శరీరాశలకు, జీవపు డమ్మానికి లోనై భ్రష్టులమయ్యి ఆ దేవుని కృపను పోగొట్టుకొని భ్రష్టులమైపోయాం. అవునా కాదా? ఆలోచించండి. మనము బాల్యంలో ఎలా ఉన్నాము, వయసు పెరిగినాక మన ఆలోచనలు ఎలా మారి మనం తప్పుడు విధానాలకి, తప్పుడు జీవనానికి ఎలా అలవాటు పడ్డాము, తెలియకుండానే మనం ఎట్లా మోసగాళ్ళగా మారాము, తెలియకుండానే మనం ఎంత అబద్ధికులుగా మారాము, తెలియకుండానే మనం ఎంతమందికి కీడు చేశాము, తెలిసి ఎంతమంది జీవితాలను మనము ఇబ్బంది పెట్టడానికి కారణమయ్యాము. ఆఖరికి మన కన్నా తల్లిదండ్రుల్ని ఎన్నిసార్లు మనము వాళ్ళు కన్నీరు కార్చి బాధపడేటట్టుగా చేశారు. ఇవన్నీ ఒక పక్కనైతే నీ సృష్టికర్త అయినటువంటి నీ తండ్రి అయినటువంటి నీ దేవుని ఎన్ని రకాలుగా నీవు ఆయనను శోధించి సంఘంలో, సమాజంలో అవమానపరిచావు కదా. అలాంటప్పుడు అదే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు,
నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. నేను ఎవరినైనా జ్ఞాపకం చేసుకున్నానంటే నేను ఏదన్నా ఆయన వల్ల మేలు పొంది ఉంటే ఆయన నాకు ఇదిగో పలానా ఆయన ఇంత మేలు చేశాడు నాకు నా కుటుంబానికి, అందువల్ల ఆయన చాలా గొప్పవాడని నేను చెప్పుకుంటాను, నా మనసులో అనుకుంటాను, నా బిడ్డలు కూడా చెప్తాను పలానా ఆయన. కానీ మనం ఏం చేశాం ఇక్కడ? ద్రోహం చేశాం. మేలు చేసినటువంటి తండ్రికి మనం ఏం చేశాము? కీడు చేశాం. కాబట్టి ఇక్కడ కీడు చేసినటువంటి వాళ్ళను కూడా దేవుడు, తండ్రి అయిన దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు. అదే గొప్పతనము. యేసు ప్రభువులో కానీ, క్రైస్తవ విశ్వాసంలో కానీ, క్రైస్తవుల నిరీక్షలో కానీ ఉన్న గొప్పతనం ఏంటంటే, దేనికి పనికిరాని అయోగ్యుడను అపాత్రుడైనా నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో మరణించిన నా తండ్రి అనేటటువంటి ఒక విశ్వాసము, ఒక నిరీక్షణ, ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి తాత్వికత క్రిస్టియన్ మతంలో, క్రిస్టియన్ విశ్వాసం మతం కాదు కానీ క్రైస్తవ విశ్వాసంలో దాగి ఉన్నది. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఆ రోజుల్లోనే అంటున్నాడు చూడండి. ఈ మాట ఎప్పుడు? దరిదాపు 3500 సంవత్సరాల క్రితం అన్నటువంటి మాట. దావీదు గారు ఏమంటున్నాడు? నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. జ్ఞాపకం చేసుకోవటమే కాదు, అయ్యో ఏంటి ఇట్లా పాడైపోయారు, నేను వీళ్ళని ఎంతో అద్భుతంగా బ్రతకమని కావాల్సిన అంత అందమైన ప్రకృతిని ఇచ్చేని, కావలసినటువంటి ఆహార పదార్థాలను ఇచ్చేని, అయినా ఎందుకు వీళ్ళు ఆ సాతానుడు వాడి వాళ్ళలో పడి మాయలో పడి భ్రష్లు అయిపోయారని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని బాధపడటమే కాదు, మనల్ని కాపాడటానికి వచ్చాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, మనల్ని దర్శించడానికి వచ్చాడు. చెప్తే వెంటనే మనం అనేక మంది ప్రవక్తల చేత చెప్పించారు, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళ దైవ సేవకుల చేత చెప్పించారు. మనం ఎవరి మాట వినం, ఎందుకంటే మూర్ఖులం. ఆ స్వల్పకాలికటువంటి సౌఖ్యాలకు అలవాటు పడి బానిసలమైన మనుషులము ఎవరి మాట వినము, వినే స్థితిలో లేము. మన యొక్క హృదయం ఆ రకంగా తయారైపోయింది. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నరపుత్రుని దర్శించుటకు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. వీఆర్ ఇగ్నోరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను మనము ఇగ్నోర్ చేస్తున్నాం, పట్టించుకోవాలి. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, అన్యులైనటువంటి వాళ్ళారా, నేను కూడా అన్నిండి ఒకప్పుడు. కానీ దేవుని కృపను బట్టి నేనే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక లక్షల కోట్ల మంది ఇవాళ క్రైస్తవులుగా పిలవబడుతున్నాం. ఒకప్పుడు నేను అన్యుండి, మనందరం ఈ భారతదేశంలో పుట్టి వాళ్ళందరూ అన్యులవి. కానీ దేవుని యొక్క కృపను బట్టి, క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి, క్రీస్తు మన ఎడల మనుషుల ఎడల చూపిన ప్రేమను బట్టి, ఆయన కృపను గుర్తెరిగి ఆయనే నిజరక్షకుడైన దేవుడని ఎరిగిన వారమై ఇవాళ మనము ఇదిగో దేవుని పరిశుద్ధ గ్రంథపు వాక్యాలను ధ్యానించుకుంటూ ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలని ముందుకు నడుపుకుంటూ ఆ సన్నిధికి పరలోక రాజ్యంలో చేరడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నించే క్రమంలో నాతో పాటు మీరు కూడా, మనందరము కూడా ఆ రీతిగానే దేవుని యొక్క నిజరక్షకుడైన దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని గుర్తెరిగి ఆయన పాదముల చెంతకు చేరి మీరు కూడా రక్షణ పొంది ఆయన బిడ్డలుగా మనందరము పరలోక రాజ్యానికి చేరటానికి ఇది ఒక మంచి అవకాశమని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, వాడి ద క్వాలిటీ. మనకున్న అర్హత ఏంటి? దేవుడు వచ్చి మనల్ని విజిట్ చేయడానికి ఏమీ లేదు కదా. ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? లెగిస్తే అబద్ధం, కూర్చుంటే అబద్ధం, కళ్ళు మూసుకుంటే అబద్ధం, మోసాలు, వ్యభిచారాలు, త్రాగుళ్ళు, తిరుగుళ్ళు, అక్రమ సంబంధాలు, హత్యలు, మానభంగాలు, అసలు అది కాదు ఇది కాదు, మన ఇవన్నీ క్రియల రూపాలు. ఇక మన ఆలోచనలు, ఈ పాపపు ఆలోచనలకి ఈ సెంటర్ కేంద్రమైన ఈ యొక్క మనసు ఆలోచనలు ఎంత భయంకరమైన ఆలోచనలు, ఎంత క్రూయల్గా ఉంటాయి మన ఆలోచనలు. అయితే వీటికి క్షమాపణ ఉంది. నువ్వు ఆలోచనలు పాపం చేశాను, పాపం తలంపులు నాలో వచ్చి నేను ప్రభువా నా పాపపు ఆలోచనలు బట్టి నన్ను క్షమించాయా అంటే నిన్ను ఆ యొక్క పాపం నుంచి విడుదల చేయడానికి దేవుడి యొక్క కృప నీకు తోడుగా ఉంది. అలాగే నీ శరీర బలహీనతలు నీకు తప్పని తెలిసినప్పుడు, అయ్యా తప్పని తెలిసి కూడా నేను బయటికి రాలేకపోతున్నాను అన్నప్పుడు ఆ బలహీనత నుంచి నేను బయటికి తీసుకురావడానికి ఇదిగో తన ప్రతినిధైన పరిశుద్ధాత్మని దేవుడు ఆదరణకర్తగా మనకి పంపించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు
నిన్ను సకల విధములైన శరీర ఆత్మీయ బలహీనత నుంచి విడుదల చేసి నిన్ను క్రైస్తవ మార్గంలో విశ్వాస మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు. మరి ఎందుకు దేవుడు మన దగ్గరికి వచ్చాడంటే వీఆర్ ద బిగాటెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనల్ని ప్రేమించి కని పెంచి పెద్ద చేసి మనకి ఈ భూమిని అప్పగించినటువంటి ప్రేమామయుడు మన తండ్రి అయిన దేవుడు. వీఆర్ ద బిగాటెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద రీజన్ వై హీ కేమ్. మనకి దగ్గరికి ఎందుకు వచ్చాడు, మనల్ని పాపం నుంచి ఎందుకు విడుదల చేశాడు, ఈ విషయాలని మనము ఇప్పుడు చూద్దాం. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అని చెప్పేసి దావీదు గారు నిజమే కదా, మన తప్పును మనం ఒప్పుకోవాలి. అసలు మన పరిస్థితి ఏంటో మనకు తెలియాలి కదా. రెక్కలున్నాయని కాకి గద్ద కాలేదు, పిచ్చుక గద్ద కాలేదు. రెక్కలున్నాయి, ఆకాశంలో ఎగురుతావు. కానీ ఈ యొక్క పిచ్చుక స్థాయి పిచ్చుకదే, కాకి స్థాయి కాకిదే, మరి ఖగరాజు ఆకాశరాజు అని పిలువబడి గద్ద స్థాయి గద్దది. అలాగే ప్రభువు నిన్ను నన్ను దర్శించడానికి మన యోగ్యత ఏంటి, మన స్థాయి ఏమిటి? ఏ యోగ్యత లేని వాడిని కదా, ఏ అర్హత లేని వాళ్ళం కదా. మరి ఎందుకు వచ్చాడు? ఎందుకు దేవుడు మనల్ని ఈ పాపం నుంచి శాపం నుంచి విడుదల చేయాలనుకున్నాడంటే ఇదిగో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములు. ఈ ప్రశ్నకి దావీదు గారు తన హృదయ స్థితిని ఆవిష్కరించిన ఈ ప్రశ్నకు మనకి గలతీయులు పౌలు గారు రాసినటువంటి గలతీయులకు రాసిన పత్రికలు 1వ అధ్యాయం 4వ వచనంలో సమాధానం దొరుకుతుంది. నీవు నరపుత్రుని దర్శించుటకు ఏ పాటి వాడు, వాడు ఏ పాటి వాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అనే ప్రశ్నకి ఈ యొక్క గలతీయుల్లో మనకి సమాధానం దొరుకుతుంది. చూద్దాం. మనం ఏ పాటి వాళ్ళము, ఏ యోగ్యత లేని వాళ్ళం అనుకున్నాం కదా, అర్హత లేని వాళ్ళం కదా. కొంతకాలము బ్రతికి ఈ శరీరాన్ని ఇక్కడ భూమి మీద వదిలిపెట్టి మన ఆత్మ మనం కనుక విశ్వాసంతో దేవుని మార్గంలో జీవిస్తేనేమో ప్రభు సన్నిధికి వెళ్తుంది, లేకపోతే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన సత్యం. అయితే ఎందుకు ప్రభువు నీ దగ్గరికి నా దగ్గరికి నరరూపధారి అయి ఈ లోకానికి వచ్చాడు? ఏ యోగ్యత ఉందని వచ్చాడంటే ఏ యోగ్యత లేదు. మరి ఎందుకు వచ్చాడంటే ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందండి? తప్పుని క్షమిస్తుంది. ప్రేమ తప్పుని క్షమిస్తుంది, ఆదరిస్తుంది, జ్ఞానం కలిగిస్తుంది, నిన్ను భయంకరమైన స్థితి నుంచి విడుదల చేస్తుంది, నీకు అండగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఏమంటాడంటే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇది సంకల్పం, దైవ సంకల్పం. తాను సృష్టించిన బిడ్డలు, తాను ప్రేమించినటువంటి బిడ్డలు, తన రూపంలో ప్రేమతో సృష్టించుకున్నటువంటి బిడ్డలు తన శత్రువైనటువంటి సాతాను వలలో చిక్కుకొని భ్రష్టులై నిత్య నరకానికి పాత్రలవటాన్ని జీర్ణించుకోలేని ఆ ప్రేమ కలిగిన తండ్రి నశించిపోయేటటువంటి మనల్ని చూచి తట్టుకోలేని తండ్రి కన్నీరు కారుస్తూ ఏం చేస్తున్నాడు? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం, ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు ఒక ప్రకారం, ఒక చిత్తము, ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏమిటది? ఈ బిడ్డలను, బలహీనులైన నా బిడ్డలను, వీళ్ళని కాపాడాలి. ఎలా కాపాడాలి? అనేక మంది ప్రవక్తలు పంపించారు, అనేకమైన ద్వారా వీళ్ళకి సత్యాన్ని బోధింపచేశారు. అయినా వీరు ఆ సాతాను బంధనాల్లో నుంచి, ఆ శోధనలో నుంచి బయటికి రాలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటాడు? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం తండ్రి అయినటువంటి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఏమిటి ఆ ప్రణాళిక? అయోగ్యులమైనటువంటి అపాత్రమైనటువంటి నరులను మనల్ని రక్షించడానికి, మనల్ని దర్శించడానికి తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు అని ఇదిగోండి ఇక్కడ మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చేశాడండి? ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. మనం బ్రతుకుతున్నటువంటి ఈ లోకాన్ని మనము
ఒకప్పుడు అమృత తుల్యంగా ఉండేదండి. పరలోక రాజ్యంలాగా ఉండేదండి. అయితే మనిషి క్రియలు పాపంతో నిండిపోయి సాతానుడు ఈ భూమిని, ప్రశస్తమైనటువంటి భూమిని, మనుషుల్ని పాపంతో నింపి నరకకోపం చేశాడు. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి దుష్టకాలములు ఆలోచనలు దుష్టత్వమే. ఆలోచనలు దుష్టత్వమే. మనిషి చేసే క్రియలు దుష్టత్వమే. మాటలు దుష్టత్వమే. ఎంత తొందరగా ఎదుటివాడిని అవమానపరుస్తాము, కించపరుస్తాము, బూతులు మాట్లాడతాము, ఎదుటివాడిని హేళనగా మాట్లాడతాము. ప్రతిదీ భ్రష్టత్వంతో నిండుకున్నది. కాబట్టి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఆయన మనల్ని రక్షించడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారము ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రస్తుతం మనం ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి విమోచింపవలెనని. దట్ ఈస్ ద రీజన్. ఎందుకు మనల్ని దర్శించడానికి వచ్చాడు ఆయన? చుట్టంలాగా ఉండి వెళ్ళటానికి కాదు, లేకపోతే 2 రోజులు ఈ భూమి ఎలా ఉంటుందో చూసి వెళ్దామని కాదు. ఎందుకంటే ఈ భూమిని సృష్టించిందే ఆయన. మనందరం ఆయన బిడ్డలం. ఆయన ఇది చూడవలసింది కానీ మన దగ్గర ఉండవలసిన దానికి మనకు అర్హత లేదు, యోగ్యత లేదు. చుట్టంగా వచ్చి అంత స్థితి మనకి ఏడుంది? అబ్రహాం గారికి ఉంది, హానోక్ గారికి ఉంది. హానోక్ గారితో వాక్యాలి, దాన్ని ఏమంటాము, ఈవినింగ్ వాక్ చేశారండి ప్రభువును హానోక్ గారు. అలాగే అబ్రహాం గారి ఇంటికి వచ్చి భోజనం చేశారు. వాళ్ళు అట్లా ఆ స్థాయి విశ్వాసులు వారు కనుక అలాంటి వారి కోసం వచ్చారు. ఆయనతో కలిసి భోజనాలు చేశారు, ఆయనతో కలిసి ఈవినింగ్ షేరింగ్ చేశారు. బట్ మన స్థాయి ఏంటి? మనం భ్రష్టులం కదా, ఏ నీతి లేని వాళ్ళం కదా, ఏ యోగ్యత లేని వాళ్ళం కదా. కాబట్టి అలాంటి వారమైన మనల్ని ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని దేవుడు తప్ప, దేవుని కుమారుని యొక్క పరిశుద్ధ రక్తం తప్ప మనల్ని ఈ పాపం నుంచి, భ్రష్టత్వం నుంచి విడుదల చేసేటటువంటి శక్తి ఏది లేదని ఎరిగిన తండ్రి తన ఒక్కగానొక్క కుమారుని నరరూపధారిగా ఈ లోకంలోనికి పంపించి పాప పంకిలమైనటువంటి ఈ మనుషుల యొక్క జీవన విధానాన్ని మార్చాలని ఏం చేశాడండి? మనందరి పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరికి అప్పగించుకున్నాడు? నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురు నిలబడగలిగిన వాడు కానీ, ఆయన చేయి పట్టుకోగలిగిన వాడు కానీ, ఆయన శిక్షించే అధికారి కానీ, లేకపోతే ఆయన సిలువ వేయగలిగినటువంటి వాడు కానీ ఈ సృష్టిలో ఉన్నాడు ఎవడైనా? ఉన్నాడండి? కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి ఆ మహోన్నతుడైన మన తండ్రి, మన రక్షకుడు తన యొక్క శక్తిని, తన యొక్క మహిమను అన్నిటినీ తగ్గించుకొని నీ కోసం, నా కోసం దీనుడుగా, హీనుడుగా మానవ లోకములో జన్మించి కనీసం ఉండటానికి లేదు అన్నాడు. నక్కకు బొరియలున్నాయి, పచ్చికి గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు నివసించటానికి లేదు. అలాంటి భయంకరమైనటువంటి పేదరికాన్ని, అవమానాల్ని, చీత్కారాల్ని అన్నిటినీ అనుభవించాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసం. మనం ఎవరము? అల్పులము, అయోగ్యము. మరి ఎందుకు మన కోసం అల్పులు? పనికి మాలిన వాడి కోసం ఎందుకు? అందుకని ప్రభు అన్నాడు. ఆ డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే మనం చాలా మేధావులం. వక్రంగా ఆలోచించడంలో మనల్ని మించిన వాడు లేడు. మరి పనికి మాలిన వాళ్ళైనా మన కోసం ఎందుకు వచ్చాడంటే ప్రభువు చక్కగా చెప్పాడు. సువార్తలు ఏమన్నాడు? ఆరోగ్యవంతుడికి డాక్టర్తో పని లేదు, రోగికే డాక్టర్. అలాగే నేను పాపులను రక్షించడం కోసం వచ్చాను, మంచి వారిని కాపాడటానికి నేను రాలేదు. నేను సిన్నర్స్, ఐ కేమ్ టు సేవ్ ద సిన్నర్స్. పాపులను రక్షించడం వచ్చాను. కాబట్టి అయోగ్యులము, అపాత్రులము, పాపులమైన మనల్ని రక్షించడానికి వచ్చిన మన తండ్రి. ఇంకెక్కడ ఈ యొక్క సత్యము, ఈ యొక్క రక్షణ ఇంకా నువ్వు ఏ గ్రంథాల్లో తిరగవేయండి, ఎక్కడ చూసినా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఉంటుంది. కానీ ఒక క్రైస్తవ విశ్వాసములోని దుష్ట రక్షణ చెడ్డవాడిని కూడా కాపాడాలి, చెడ్డవాడిని కూడా నశించిపోకుండా వాడికి నిత్య జీవంలోకి తీసుకెళ్లాలని ఒక కాన్సెప్ట్, యూనివర్సల్ కాన్సెప్ట్ ఒకే ఒక్క విశ్వాస జీవితంలో ఉంటుంది. అదే క్రైస్తవ విశ్వాసం. నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు కాదు.
కాబట్టి యేసయ్య ఏం చేశాడు చూడండి, క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని, మన పాపం, నేను తప్పు చేయటం ఏంటి, నా పక్కన వాడి శిక్ష అనుభవించడం. ఈ లోకంలో నీతి ఎలా ఉంటుందో తెలుసా? భలే తెలియగలవాడిని, తప్పు చేశాను కానీ తప్పించుకున్నాను, పాపం వాడు ఎవడో బలయ్యాడు, బలి అయితే నాకేమిట్లే, అది కదా మన స్వభావం. తప్పులు చేసేది మనము, ఆ శిక్ష మాత్రం పక్కవాడికి వెళ్తే మనం తెలివితేటలుగా భావిస్తాం. కానీ ఇక్కడ దేవుడు నీలాంటి నాలాంటి అధముడు కాదు, స్వార్థపరుడు కాదు, సాతాను ప్రేరేపిత వ్యక్తుడు కాదు. ఆయన ఎవరు? సత్యస్వరూపి, దేవాది దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృపా వాత్సల్యములు కలిగినటువంటి వాడు. కాబట్టి తండ్రి ఎవరి కోసం వచ్చాడంటే పాపులమైన మన కోసం వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? తను తాను అప్పగించుకొని లోక పాపమును మోసుకొని వెళ్ళి దేవుని కోరికల్లా తల ఎత్తలేదు, ఎదురు మాట్లాడలేదు, తల ఉంచుకోలేదు. ఎందుకని? తల ఎత్తితే ఎదురు నిలబడగలిగిన వాళ్ళు లేడు, ఆయన మాట్లాడితే ఆ మాట శక్తిని తట్టుకోగలిగిన వాళ్ళు లేరు. కానీ దీనుడై చెప్పుకున్నాం ఇందాక మనం, తన్ను తాను అప్పగించుకొని తన్ను తాను తగ్గించుకొని నరమానవుడిగా ఈ లోకములో జన్మించి మన అందరి పాపముల కొరకు తన్ను తాను కలువరి శిలువకు అప్పగించుకొని ఆ శిలువ యాగం ద్వారా నీ పాపము నుంచి నా పాపం నుంచి మన అందరికీ విడుదల చేసి నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకు ఒక అవకాశాన్ని, ఒక భాగ్యాన్ని కల్పించాడు. ఇన్ని శ్రమలు పడుతూ, ఇన్ని శోధనలు పడుతూ, ఆ యొక్క అవమానాలు పడుతూ, ఆ యొక్క బళ్ళెంతో పొడుస్తుంటే ఈ దాహం అవుతుందంటే చేతి చెరకేసినటువంటి వాళ్ళని అక్కడ ఆయనని అవహేళన చేస్తూ దగ్గరగా నవ్వుతూ వ్యక్తాలు చేస్తున్న వారిని చూసి ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరికి క్షమించు. ఎందుకనంటే అక్కడ కూడా ఆయన వాళ్ళకి బిడ్డలాగే కనపడ్డాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. అక్కడ ఇన్ని అవమానాలు చేస్తా, ఇన్ని రకాలుగా ఆయన్ని చీత్కరిస్తూ, అనేక రకాలుగా హింస పెడుతూ, ఆయన ఆఖరికి రక్తపు బొట్టును కూడా బరిసిపోటుతో బయటికి తీసినటువంటి ఆ కిరాతకులను, ఆ యూదులను చూసి ఏమంటున్నాడంటే, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, క్షమించు. ఎందుకని ఆయన వచ్చింది నీలాంటి నాలాంటి దౌర్భాగ్యులని ఆ యొక్క పాపం నుంచి, నరకం నుంచి, శాపాగ్రం నుంచి, సాతాను బంధనాల నుంచి కాపాడటానికి వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుర్తించండి. దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేయబారు. అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం, భయంకరమైన పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నాం. లోకంలో జరుగుతున్న సంఘటనలు నాకంటే మీకు బాగా తెలుసు. మానవత్వం లేదు, ప్రేమ లేదు, వరుస లేదు, వాయువు లేవు, కులము లేదు, మతము లేదు, అన్ని రకాలుగా మనుషులు భ్రష్టు పట్టిపోయారు. భయంకరమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయారు. రక్త సంబంధాలు లేవు. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. మరి ఇప్పటికైనా మనం కన్ను తెరకపోతే అట్లా, దేవుని యొక్క ప్రేమను గుర్తెరగకపోతే అట్లా, ఆయన కలువరి శిలువపై చేసినటువంటి ఆ శిలువ యాగాన్ని గుర్తించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కన్నీరు కారుస్తూ ప్రభు పాదాల చెంతకు చేరి, నా తండ్రి, నన్ను క్షమించు, ఇప్పటికైనా నీ బిడ్డగా నన్ను స్వీకరించి ప్రభువా, నీ కృపలో కాపుదల్లో బతకపరచు, సాతాను బంధనాల నుంచి నాకు విడుదల చేయి ప్రభువా, నా అతిక్రమాలన్నిటిని బట్టి నన్ను క్షమించని నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు మనందరము విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, తన బిడ్డగా నిన్ను ప్రోక్షించి తన సన్నిధికి పరలోక రాజ్యం చేర్చుకోవడానికి నేను సిద్ధపరుస్తాను. అలాంటి కృప మనందరికీ కలగాలని, ఇదిగో తన్ను తాను అప్పగించుకొని నిన్ను రక్షించినటువంటి దేవుని ప్రేమను మనందరము ఎల్లవేళ మన ఆయుష్ కాలం అంతయు జ్ఞాపకం చేసుకుంటూ జీవించవలసిన వారు ఉన్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకున్నాం. మహాకృప కలిగిన మాత, దయాళుడు, పరిశుద్ధుడా, నా తండ్రి ప్రభువా, నరుడు ఏ పాటి వాడు నాయన, మేము ఏ పాటి వాడు నాయన, ఒక పూట ఉండి రెండో పూట కనపడకుండా పోయేటట్టు అల్పులము, అయోగ్యము నీ కృపను దూరం చేసుకొని నాయన సాధారణకు దాసులుగా మారి నాయన, లోకాశలతో, శరీర నందాలతో నాయన భ్రష్ట బ్రతుకుతున్న అల్పులము నాయన, ఆయన క్షమించనండి.
మా జీవితంలో నాయన సాధారణ చేసినటువంటి నాయన భయంకరమైన బలహీనతలు అన్నిటి నుంచి మాకు విడుదల కలిసి ఈ సన్నిధి మాకు కలిసి నాయన మా కొరకు నాయన నిన్ను నీవు అర్పించుకొని కలవరి శిలువ యాగం చేసి మా పాపం నుంచి శాపం నుంచి విడుదల అనుగ్రహించి నాయన మీ బిడ్డలుగా మమ్మల్ని పోషించి మీ రక్తమును బట్టి నాయన మాకు విడుదల దయచేసి వేసిన నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ కలిగిన తండ్రి నాయన ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి నాయన ఈ యొక్క అనుకూల సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాయన మీ పాద సన్నిధిలో మా పాపంలో ఒప్పుకొని నాయన నీ కృపకు పాత్రమై నాయన నీ రక్షణ స్వాస్థ్య వారసుల ఒకటికు మాకందరికీ దయచూపమని నాయన యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరికీ ఆలోచన కలిగించండి ఆయన, రక్షణ భాగ్యం కలిగించండి ఆయన, తమ జీవితాన్ని మీ వాక్య వెలుగులో సరి చేసుకొని మీ బిడ్డలుగా జీవించి ఆయన మీ సన్నిధికి చేరువరు నాయన మేమందరం నాయన మీ కృపలో వదిలినట్లుగా దయచూపమని యేసు పరిశుద్ధ నామమును ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.